హాయ్ గాయ్స్, నేను మీ శ్రీనివాస్. ఈ వీడియోలో పాటర్న్స్ గురించి తెలుసుకుందాం. మనకు అవుట్పుట్ ఇలా రావాలన్నమాట. ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఇస్తే అన్ని నెంబర్ ఆఫ్ రోస్ కాలమ్స్ రావాలి మనకి. దానికోసం కోడ్ అనమాట ఇది. ఆన్లైన్ కంపైలర్లో అయితే ఈ లైన్ రాయాలి, ఈ లైన్ అవసరం లేదు. ఒకవేళ మీరు టర్బో సీలో చేస్తున్నట్టయితే 2 లైన్స్ కంపల్సరీగా రాయాలి. ఇక్కడ క్లియర్ స్క్రీన్ కోసం మనం కోనేవో తీసుకున్నాం అనమాట. ఇంకా క్లారిటీ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కామెంట్ చేయండి. ఇక్కడ వేరియబుల్స్ తీసుకున్నాం. నెంబర్ ఆఫ్ రోస్ కాలమ్స్ వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నాం. నెక్స్ట్ ఎంటర్ చేసిన రోస్ అండ్ కాలమ్స్ని నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్లో స్టోర్ చేసుకుంటాం అనమాట. ఫస్ట్ ఫర్ లూప్ అనమాట. ఈ లైన్ రోస్ కోసం ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ కావాలనేది 1 to మనం ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఇస్తే అంతవరకు ప్రింట్ అవుద్ది. మళ్ళీ ఇది నెస్టెడ్ ఫర్ లూప్లో కాలమ్స్ అనమాట. కాలమ్స్ ఎన్ని కావాలనేది 1 to ఎన్ని కాలమ్స్ అనేవి ఇక్కడ పైన ఇస్తాం. అన్ని కాలమ్స్ ప్రింట్ అవుతాయి. అప్పుడు ఫస్ట్ స్టార్ ఎన్ని కాలమ్స్ ఎన్ని ఇస్తే మనం అన్ని స్టార్స్ ప్రింట్ అవుతాయి అనమాట. ఇది ఇక్కడ వరకు కాలమ్స్ ఎండ్ అయిపోద్ది. స్లాష్ అని ఎందుకంటే నెక్స్ట్ లైన్కి రావడం కోసం. ఇంకా క్లారిటీ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మనకు ఫైనల్గా అవుట్పుట్ ఇలానే కాదు, ఇక్కడ మనం ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఎంటర్ చేస్తే అన్ని రోసు, ఒకవేళ సపోజ్ 5 రోసు 6 కాలమ్స్ ఎంటర్ చేశారంటే ఇక్కడ 5 రోస్ వస్తాయి అన్నమాట. 5 రోస్ 6 కాలమ్స్ 2 3 4 5 6 ఇలాగా ఈ ప్లేస్లో స్టార్స్ ప్రింట్ అవుతాయి అన్నమాట. అది ఫైనల్గా ఒకసారి మీరు 3 రోస్ 4 కాలమ్స్ ఇచ్చినట్లయితే ఈ విధంగా వస్తుంది అవుట్పుట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ శ్రీనివాస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.